ఇప్పుడు ఎక్కడ చూసినా విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శాంతికి ఎవరి వల్ల గర్భం వచ్చిందో నిగ్గు తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ తెరపైకి రావడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్లింది. ఇప్పటికే శాంతి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తమ గొంతు వినిపించారు. తమకేమీ తెలియదని మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నది వారి వ్యాఖ్యల సారాంశం. ఈ నేపథ్యంలో శాంతి భర్త మదన్ మోహన్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. తన నేపథ్య వివరాలను వెల్లడించారు. తనకు తండ్రి చిన్నప్పుడే చనిపోయారని, నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన స్థలం 3 సెంట్లు రోడ్డు పక్కనే ఉండటంతో దానివల్ల కాస్త లాభపడ్డానని వివరించారు. తాను అమెరికాలో ఎంఎస్ చేశానని, పిహెచ్డి కూడా చేశానని, ప్రస్తుతం సనత్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా 10 ఏళ్లుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన మంచిదే, తప్పే ఉంది దాంట్లో. ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్. ప్లీజ్ రిమెంబర్, 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయిరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు. బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ₹1 కోటి బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ బిల్ 2.5 crores కదా. ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1 కోటి బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది. విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. తొందర పెట్టదండి ప్లీజ్. నేను లేచి చూడొచ్చా? కంఫర్టబుల్. సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, ₹1 కోటి బ్యాగ్. మీకు డేట్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్. డేట్స్ ప్లీజ్. ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ సెప్టెంబర్ 20, 2022. సెప్టెంబర్ 20, 2022. You can cross verify with my passport dates, immigration dates. Okay sir. Okay. So I don't want to waste the time. I think you are all busy people. So ఇది జరిగింది సార్. ఇది జరిగింది. కోటి ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు అమ్ముకొని